హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్ ఎక్రన్ వ్లాగ్స్. ఫిబ్రవరి 9, 2025 ఆదివారం రోజు నెల్లూరు బయలుదేరానండి. నేను బస్సు బుక్ చేసుకున్నానండి. యాక్చువల్గా మార్నింగ్ 4 కల్లా నేను నెల్లూరు వెళ్ళాలి. అందుకని ఈ లహరి ఏసీ బస్సు బుక్ చేసుకున్నాను. స్లీపర్ బస్సు ఇది. ఈ బస్సు టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళదండి. ఈ లహరి బస్సు ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ సెంటర్కి ఎగ్జాక్ట్ 7 o'clock టైం ఇచ్చారు. ఇది యాక్చువల్గా బీహెచ్ఎల్ నుంచి బయలుదేరుతుంది. బీహెచ్ఎల్, మియాపూరు, కూకట్పల్లి, ఎంజీబీఎస్కి వచ్చి అక్కడ నుంచి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్కి స్టాప్ ఉందండి. సో నేను ఎల్పిటి మార్కెట్ సెంటర్ ఎదురుగా ఉన్నాను. పెద్దవాడు భరద్వాజ్ నన్ను డ్రాప్ చేశాడు. సో ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్ళే వాళ్ళకి ఈ బస్సు చాలా కన్వీనియంట్ అనిపించిందండి. ఎందుకంటే మార్నింగ్ 4 కల్లా మనం నెల్లూరు కానీ ఒంగోలు కానీ ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతాము. సో బస్సు చాలా కన్వీనియంట్గా ఉందండి. స్లీపర్ బస్సు కాబట్టి హ్యాపీగా రెస్ట్ చేసుకుని పోవచ్చు. విజయవాడ సూపర్ లగ్జరీ సర్వీస్ అండి. సో బస్సు లోపల ఈ విధంగా ఉందండి. లెఫ్ట్ సైడ్ అంతా సింగిల్ బెర్త్ అండి, లోయర్ కానీ అప్పర్ కానీ. రైట్ సైడ్లో వచ్చి డబుల్ బెర్త్లండి. ఫ్యామిలీస్కి బాగా కన్వీనియంట్గా ఉంటుంది. సో బస్సు చాలా బాగుందండి. ఏసీ బస్సు కాబట్టి, స్లీపర్ బస్సు కాబట్టి చాలా కన్వీనియంట్గా అనిపించింది నాకు. కర్టన్స్ కూడా నీట్గా ఉన్నాయి. చాలా హైజీనిక్గా అనిపించింది నాకు బస్సు. ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ నుంచి బయలుదేరిందండి. 7:20 కల్లా బయలుదేరింది. సో వనస్థలపురం, హయత్ నగరు మీదగా వెళ్తున్నది. యాక్చువల్గా ఈరోజు ఐసీసీ క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ జరుగుతున్నది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. సో మ్యాచ్ చూస్తూ జర్నీ చేస్తున్నాను. జర్నీ చాలా బాగా అనిపించిందండి. లోపల వైపు చాలా నీట్గా ఉంది. సో విజిబుల్గా కూడా బాగుంది బయట వైపుకి. ఫ్రెండ్స్, ఎక్కిన బస్సు ఎగ్జాక్ట్గా హోటల్ సాయి కృష్ణ గ్రాండ్. ఇది చౌటుప్పులకు ముందు ఆగిందండి. టైం 8 అయింది. సో ఎల్బీ నగర్లో 7కి బయలుదేరింది. 8 అయింది ఆల్మోస్ట్. 7:15 అయింది ఎల్బీ నగర్లో బయలుదేరి. ఈ లహరి బస్సెస్ బాగున్నాయండి. ఇది డైరెక్ట్గా తిరుపతి పోతుంది. సో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేవాళ్ళు ఈ గవర్నమెంట్ టీజీఎస్ ఆర్టీసీ గవర్నమెంట్ బస్సు లహరి బస్సు బుక్ చేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంది. ఏసీ స్లీపర్ బాగున్నాయి. సో ఇక్కడ కూడా వేరే ఏసీ స్లీపర్ బస్సు ఆగింది చూడండి. సో చాలా బాగుంది. అమ్మఒడి అనుభూతి లహరి ఏసీ స్లీపరు. ఇది ఎగ్జాక్ట్గా హోటల్ సాయి కృష్ణ గ్రాండ్ హోటల్ దగ్గర ఆగింది. సో వాష్రూమ్స్కి వెళ్ళేవాళ్ళు, టిఫిన్స్ కానీ, లంచ్ చేసేవాళ్ళు, డిన్నర్ చేసేవాళ్ళు కానీ ఈ హోటల్ దగ్గర చేసేస్తుంది. మళ్ళీ 20 minutesలో మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. సో ఈ లహరి బస్సు బుక్ చేసుకుంటే నెల్లూరుకి, అటువైపు ఒంగోలు వైపు వెళ్ళేవాళ్ళు కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సి ఉన్న వాళ్ళు ట్రైన్స్ అయితే కొంచెం లేట్ అవుతాయి. సింహపురి అయితే కొంచెం లేట్ అవుతాయి. ఈ బస్సెస్ హైదరాబాద్లో 7కి బయలుదేరుతుంది కాబట్టి 4:30, 5 ఆ టైంలో కల్లా మనం నెల్లూరు, ఒంగోలు ఆ ఏరియా చేరచ్చు. ఈ బస్సెస్ చాలా కన్వీనియంట్ బస్సెస్ చెప్పుకోవాలా. లహరి గవర్నమెంట్ బస్సెస్ కాబట్టి మనం నమ్మకం కుదురుతుంది. చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు వీళ్ళైతే. స్లీపర్ బస్సు కాబట్టి పడుకొని కూడా వెళ్ళొచ్చు. ఏసీ బస్సెస్ బాగుంటాయి, సమ్మర్లో బాగుంటాయి. ముందు వైపు కూడా తిరుపతి బస్సే. ఇది కూడా హైదరాబాద్ టు తిరుపతి బస్సు. నేను ఎక్కిన బస్సు కూడా బీహెచ్ఎల్ హైదరాబాదు, నెల్లూరు వయా ఒంగోలు మీదుగా తిరుపతి వెళ్తుంది. నెల్లూరు ఎగ్జాక్ట్ రైట్ టైము 4 o'clock ఇచ్చాడు, 3:50 ఇచ్చాడు. సో చాలా కన్వీనియంట్ అనిపించింది నాకైతే ఈ బస్సు. ఈ సాయి కృష్ణ గ్రాండ్ హోటల్లో టిఫిన్కి ఆగింది. ఇంకా 10 నిమిషాల్లో బస్సు బయలుదేరుతుంది. సాయి కృష్ణ రెస్టారెంట్ లోపల వైపు. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 3:50 అయిందండి. నెల్లూరు తీసుకొచ్చారు బస్సు. నెల్లూరుకి 3:50 రైట్ టైం వచ్చేసింది. మీరు చూస్తున్నది మద్రాస్ బస్ స్టాండ్, కూరగాయల మార్కెట్ ఉన్నారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ. సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ కూరగాయలు కొనేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, అమ్మేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇది ఉత్తమ హోటల్ అండి. ఉత్తమ గ్రాండ్ హోటల్.
మా ఫ్రెండ్ డియరెస్ట్ ఫ్రెండ్ శేఖర్ దీంట్లో వర్క్ చేసేవాడు. నేను చాలాసార్లు ఈ ఉత్తమ హోటల్కి వెళ్ళాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 స్టార్ హోటల్ అనేవాడు దీన్ని. హోటల్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ఎక్కిన ఆర్టీసీ బస్సు లహరి టీజీఎస్ ఆర్టీసీ లగ్జరీ బస్సు ఎగ్జాక్ట్గా మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర దాగిందండి. ట్రంక్ రోడ్ దగ్గర మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు. నడుచుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది విఆర్సీ సెంటర్ అంటారు. విఆర్సీ సెంటర్ అంటే చాలా ఫేమస్. వెంకటగిరి రాజాస్ కాలేజీ. ఇటువైపు చూస్తే లీలామహల్ అనే థియేటర్ ఉంటుంది. ఆ లీలామహల్ థియేటర్లో కూడా మేము చాలా ఫిల్మ్స్ ఇంతకుముందు నా చిన్నతనంలో చూసాము. సో నెల్లూరుకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మీరు చూస్తున్నది విఆర్ కాలేజీ సెంటర్. ఎగ్జాక్ట్గా 4 o'clock టైం వస్తుందండి. సో ట్రంక్ రోడ్ దగ్గర కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. ఇది విఆర్ కాలేజీ గ్రౌండ్. దీని పక్కన చర్చి ఉంటుంది. సో నెల్లూరు వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి. చాలామందికి తెలుస్తుంది కదా. శుభమస్తు షాపింగ్ మాల్ కొత్తగా వచ్చింది ఇది. విఆర్ హై స్కూల్ గ్రౌండ్ అండి. విఆర్సీ కాలేజ్ ఉంటుంది, ఇటు విఆర్ హై స్కూల్ ఉంటుంది. గ్రౌండ్ ఏదైనా పొలిటీషియన్స్ మీటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. అందుకే దీన్ని విఆర్సీ సెంటర్ అంటారు. ఇక్కడే టౌన్ హాల్ ఉంటుంది ఒకటి. టౌన్ హాల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తుంటారు. మనకు రవీంద్ర భారతి ఎలాగో అలాగే నెల్లూరులో టౌన్ హాల్ సెంటర్ అంటారు. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తుంటారు. టౌన్ హాల్ సెంటర్. దీని పక్కన సాయిబాబా గుడి ఉంటుంది. వినాయకుడి